ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్య అనేది తీరటం లేదని, పద్దాగా ఏదో ఒక సమస్య వస్తూనే ఉందని బాధపడుతూనే ఉన్నావు. అందువల్ల అటువంటి ఆరోగ్య సమస్య నుంచి బయటపడాలి అని అంటే గనక నేను ఒక మార్గాన్ని చెబుతాను. నువ్వు గనక ఇలా చేస్తే రేపే అటువంటి సమస్య నుంచి ఎవ్వరికీ కూడా, ఎలాంటి వాళ్ళైనా సరే, నీ ఇంట్లో ఎంతమంది అయితే ఈ సమస్యతో బాధపడుతున్నారని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళందరి గురించి కూడా నువ్వు ఇలాగ ఈరోజు నా దగ్గర ప్రార్థన చేస్తున్నావు అనంటే అది నిజంగా చాలా వరకు కూడా గట్టి సంకల్పం తల్లి అది. అందువల్ల వాళ్ళందరి కోసము నువ్వు ఒక్కసారి ఇలా చెయ్యి, వాళ్ళు ఎమ్మటే రేపే ఆ సమస్య నుంచి బయటపడతారు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు? అలాగా అనారోగ్యం నుంచి బయటపడాలి అని అంటే గనక మనందరం ఏం చేయాలి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి బాబా గారు పెట్టే ప్రతి వీడియో కూడా మాకు చాలా బాగా కనెక్ట్ అవుతుందక్క అని. ఎందువల్లంటే అండి ఇప్పుడు చూడబోయే వీడియో చాలామందికి కూడా రిలేటెడ్గా ఉంటుందండి. ఎందువల్లంటే చాలామంది కూడా ఇలాంటి ఒక చిన్న చిన్న సమస్యలతో, అంటే అనారోగ్యం అనేది చాలా వరకు కూడా ఒక డబ్బు సమస్య కంటే చాలా పెద్ద సమస్య అండి. ఆరోగ్యం బాగోకపోతే ఏ పని చేయలేమండి, కాన్సన్ట్రేషన్ చేయలేము. మనం పొద్దున్నే లేవగానే ఇంట్లో అన్ని పనులు మనమే చూసుకోవాలి. లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, ఎలాంటి వాళ్ళకైనా కష్టమేనండి. అది కాకుండా ఇంట్లో ఒక 4-5 మనుషులు ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఒంట్లో బాగోకుండా మార్చి ఒంట్లో బాగోకుండా పడుకొనే ఉన్నారనుకోండి, ఒక ఎనర్జీ అనేది ఉండదు. ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడు కూడా బాగోలేదనేసరికి మిగతా వాళ్ళకి కూడా ఎనర్జీ పోతుందండి. ఇప్పుడు ఎవరైనా సరే ఒంట్లో బాగా పడుకున్నారనుకోండి, వాళ్ళని చూస్తూ ఉంటే మనకు కూడా కొంచెం దిగులుగా ఉంటుంది. ఏ పని మనం చేయలేకపోతూ ఉంటాం. అలాంటి ఒక సమస్య నుంచి బయటపడాలి అని అంటే బాబా ఒక మంచి సొల్యూషన్ చెబుతున్నారండి. ఆ సొల్యూషన్ ఏంటి అనేది ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఒక ఊర్లో అండి ఇలాగ ఒక పెద్ద ఫ్యామిలీ అండి. ఆ ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్ అండి, ఆవిడకి ఒక 3 పిల్లలు ఉన్నారండి. ఆ 3 పిల్లలు కూడా ఎప్పుడూ కూడా అండి, ఆవిడ పిల్లలందరికీ కూడా పొద్దున్నే లేవగానే చక్కగా స్నానం చేయాలని, స్నానం చేయడం, మంచి మంచి పనులు, దేవుడికి దండం పెట్టుకోవాలని, చక్కగా కూర్చొని టైంకి ఆడపిల్లలైతే ఆడపిల్లలు కూడా వంట పని సహాయం చేయాలని చెప్పి అందరికీ కూడా కరెక్ట్గా వాళ్ళ పిల్లలందరికీ ఏమేమి నేర్పించాలో అవన్నీ కూడా నేర్పిస్తుందండి. చక్కగా కూడా వాళ్ళ ఫ్యామిలీ అనేది చాలా బాగా రన్ అవుతూ ఉంటుందన్నమాట. వాళ్ళ హస్బెండ్ కూడా తన మాట వింటారంటే, హస్బెండ్ కూడా ఎప్పుడైతే వైఫ్ ఏదైతే చెబుతుందో అది విన్నారనుకోండి, వైఫ్ కూడా ఒక చిన్న మాట విన్నా కూడా అబ్బా మా ఆయన నేను ఏదో చెప్తే కాదంటారు, వింటారు అనేది అదొక పెద్ద సంతోషం అండి. వాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఏమండి ఒకసారి బయటకు వెళ్తున్నారా, ఒకసారి ఆగండి, మీరు ఈ పని చేయండి, ఆ పని చేయొద్దండి, ఇది తీసుకెళ్ళండి, ఇది తినండి అని చెప్పేసి మనందరం కూడా ఒక కేర్ తీసుకొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక సపోర్ట్గా ఉంటుంది. అలాంటిది ఇలాగ ఉండే ఒక ఫ్యామిలీలో ఏమైంది అనంటే, ఎవరు దిష్టి పడిందో ఏమో తెలియదు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంటే అండి ఫస్ట్ హస్బెండ్కి ఒంట్లో బాగోకుండా ఫీవర్ అని పడుకున్నారంటండి. పడుకున్నప్పుడు అక్క నేను ఇలాగ బాబాని తలుచుకొని, మీరు అక్క బాబాకి ఇలాగ విభూది అనేది వాటర్లో కలిపి ఇమ్మంటారు కదా, నేను అలాగే ఇచ్చానక్క, మా ఆయనకి నయమైంది. కానీ కొన్ని రోజుల తర్వాత మా పిల్లలకి 3 పిల్లలకి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఈ అనారోగ్య సమస్య అనేది వచ్చిందక్క. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఒంట్లో బాగోకుండా ఉండడం, ఒకళ్ళు తగ్గితే ఇంకొకళ్ళకి రావడం. అబ్బా తగ్గింది కదా అని చెప్పేసి నేను మనశ్శాంతిగా కూర్చోలేకపోతున్నానక్క, ఎందువల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి తను బాధపడుతూ ఉందండి. బాధపడుతున్నప్పుడు ఆవిడ ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిందంటండి, ఏమండి ఇలాగా నాకు మా ఇంట్లో వచ్చేసి ఎప్పుడు కూడా గొడవలు అనారోగ్య సమస్యల వల్ల ఏమవుతుంది అని అంటే, అన్నీ కూడా మనమే లేడీస్, తన మటుకు వచ్చేసి చేయాలి అని అంటే పని కష్టం కదా. ఎవరు కూడా పనికి వెళ్లకుండా, స్కూల్కి వెళ్లకుండా, ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేసరికి లేడీస్ కూడా కొంచెం ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. అందువల్ల అటువంటి సమయంలో ఏం చేయాలో తెలియదు. మనం ఒకటి మనశ్శాంతి కోసం గుడికి వెళుతూ ఉంటాం. అలా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన కనిపించినప్పుడు ఆయనతో చెప్పిందండి. అంటే ఆవిడకి తెలిసిన అతనంట. ఆయన చూసి, అమ్మ ఏంటమ్మా చాలా దిగులుగా ఉన్నారు, ముందున్న యాక్టివ్ అనేది మీ ఫేస్లో కనిపించట్లేదు, ముందు చాలా సంతోషంగా ఉండేవాళ్లే, పిల్లల్ని కూడా 3 పిల్లలు అయితే 3 పిల్లల్ని కూడా తీసుకొని గుడికి వచ్చేవాళ్ళు కదా, ఏమైంది ఇప్పుడు ఎవరితో రాలేదు, మీరు ఒక్కళ్ళే వచ్చారు అని అన్నప్పుడు, లేదండి మా ఇంట్లో ఇలాగ కొంచెం ఒంట్లో బాగోట్లేదు, ఎవరికి కూడా ఏదోటి పిల్లలకి వాళ్ళ మధ్య వాళ్లే గొడవలు పడుతూ ఉన్నారు, ఇలా అనారోగ్య సమస్య అనేది ఎక్కువగా ఉంది, గొడవలు ఎక్కువగా ఉన్నాయి, ఏం చేయాలో తెలియటం లేదు అని చెప్పేసి ఆయన అనుకున్నప్పుడు ఆయన చెప్పిన ఒక సలహా ఏంటి
ఏంటి అని అంటే, అమ్మా మీరు బాబాని నమ్ముకున్నారు, మీరు దునిలో కూడా మీరు ఎన్నోసార్లు దునిలో బాబా గుడికి వచ్చినప్పుడు ఎన్నో రకాల ఇలాగ ఎండు కొబ్బరికాయ వేయటం కానీ, ఇలాగ ఊదువత్తులండి అంటే అగరబత్తులు ఉంటాయి కదా, అగరబత్తులు వేయటం కానీ, నవధాన్యాలు వేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తూ ఉన్నారు. నేను చూస్తూనే ఉన్నాను మిమ్మల్ని. కానీ అలా ఉన్నప్పుడు కూడా మీకు ఇంకా తగ్గలేదు అని అనుకున్నారు అనుకోండి, తగ్గకపోవడానికి కారణం ఏంటి అని అంటే, మీరు బయట వాళ్ళకి ఒక 5గురికి కానీ 3గురికి కానీ మీరు ఏం చేస్తారు అని అంటే, ఎవరికైతే రోడ్డు మీద అనాథలుగా ఉన్నారో, ఎవరైతే చెప్పులు వేసుకోకుండా నడుస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి చెప్పులని దానం చేయండి. ఒక 2కైనా సరే 3కైనా సరే చెప్పులని దానం చేయండి. ఆ తర్వాత కప్పుకోవడానికి దుప్పట్లను దానం చేయండి, ఒక 3గురికి దానం చేయండి అని చెప్పేసి ఆ పెద్ద ఆయన చెప్పారంటండి. ఈ విషయం అనేది చాలా కొత్తగా అనిపించిందండి ఆవిడికి. ఎప్పుడు కూడా మనకి బాబా గురించి తెలిసేటప్పుడు బాబా అనేక రకాల దానాలను మనకి చేయమని చెప్పారు. ఆవిడ ఈ మనిషి ఈ పెద్ద ఆయన ఇలా చెప్పేసరికి నాకు చాలా కొత్తగా అనిపించింది అక్క. ఎందుకు అలా అన్నారో నాకు అర్థం కాలేదు. సరే ఆయన చెప్పారు కదా అని చెప్పేసి నేను బాబా గారి విభూది అంతా కూడా విభూతి పెట్టుకోవడం అనేది తనకి ఒక ఆనవాయితీగా అట్లాగే అలవాటైపోయిందండి. పొద్దున్న లేవగానే వాటర్లో మా ఇంట్లో పిల్లలు అందరితో సహా నేను కూడా ఆ రోజు తాగుతానక, వాటర్లో కలుపుకొని అందరం కూడా తాగిన తర్వాత మిగతా పనులు చేసుకుంటామని. అంత బాగా చాలా పాజిటివ్గా ఉండే ఒక ఫ్యామిలీకి ఎందుకు ఇలాగ వచ్చింది అని అంటే, అదొక పోయిన జన్మలో ఏదైనా సరే తెలుసో తెలియకో మనం ఒక శాపాలనో ఒక పాపాలనో మనం అనుభవిస్తూ ఉంటామండి. అందువల్ల కూడా మనకి అలాగా ఒక్కొక్కసారి వెంటనే తగ్గకపోవచ్చు. బాబా విభూతిని వాడాము తగ్గలేదు అని అనుకున్నప్పుడు ఇలాంటి శాపాల నుంచి నివారణ పొందాలి అని అంటే కనుక మనం కొంతమందికి బయట ఇప్పుడు ఎండాకాలం అండి, ఈ ఎండాకాలంలో చెప్పులను దానం చేస్తే ఎవరైతే లేని వాళ్ళు తిరుగుతూ ఉంటారో, అంటే కాళ్ళకు కూడా చెప్పులు వేసుకోకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఒక 3గురికో 5గురికో మీ వల్ల ఎంతైతే ఒక రబ్బర్ చెప్పులండి, రబ్బర్ చెప్పులు ఎంత అవుతాయి మహా అయితే కనుక ఒక 50 రూపాయలకో 100 రూపాయలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి ఒక రబ్బర్ చెప్పులని మీరు ఒక 2కో 3కో కొనివ్వండి. చలికాలంలో దుప్పట్లని వచ్చేసి మీరు దానం చేయండి అని చెప్పినప్పుడు ఆవిడకి చాలా వరకు కూడా ఎందుకు ఏంటి అని కూడా తను మాట్లాడలేదండి. తను వెంటనే ఆ పని చేసిందంటండి. నిజంగా ఆ చెప్పులను దానం చేసిన తర్వాత మా ఇంట్లో అనారోగ్య సమస్య అనేది ఇప్పుడు 4-5 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఎలాంటి సమస్య అనేది మాకు రాలేదక్క అని. నిజంగా అండి మనందరం కూడా ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం, ఎందుకు మాకు అసలు ఎంత పూజలు పరిహారాలు చేసినా తగ్గట్లేదు, బాబా విభూది కూడా వాడుతున్నాం అక్క తగ్గట్లేదు అని అనుకుంటే, మనకి సమయం సందర్భం పోయిన జన్మలో చేసే కర్మఫలాలు కూడా మనల్ని వెంటాడిస్తూ ఉంటాయండి. అలాంటి కర్మఫలాలు తొలగించడం కోసమే బాబా మంచి మంచి దారులను కూడా మనకు చూపిస్తూ ఉన్నారు. అందువల్ల ఒకటి కాకపోతే ఇంకొక దారి ఖచ్చితంగా ఉంటుందండి. అందువల్ల మీరు కూడా ఇలాగా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు చక్కగా ఇలాంటి దానాలను కూడా మీరు చేయండి ఫ్రెండ్స్. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు. రేపు గురువారం అండి, అమావాస్య. నిజంగా రేపే మీరు ఇలా చేయండి. చేస్తే కనుక రేపే ఎంత కష్టమైన ఒక అనారోగ్య సమస్య అయినా సరే, ఒక పేషెంట్ ఎంత మంచం మీద పడుకున్న పేషెంట్ కూడా లేసి కూర్చుంటారనమాట బాబా దయ వల్ల, మీరు ఇలాంటి దానాలు కనుక ఖచ్చితంగా చేస్తే. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.